హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా నేను, అమ్మ అయితే ఫైనల్‌గా అయితే మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుందామని. ఫేషియల్ అయితే నేను చేయించుకోనండి. మీరందరూ అనుకుంటారేమో ఫేషియల్ చేయించుకుంటారు అది ఇది అని. నాకు ఫేషియల్స్ అవన్నీ గిట్టవన్నమాట. ఒకసారి చేయించుకున్నా నాకు ఎఫెక్ట్ కొట్టింది. అందుకే వాటి జోలికైతే నేను వెళ్ళడం లేదు. కాస్మెటిక్స్ అలాగే నాకు ఎక్కువగా పడవన్నమాట. ఫేస్‌కి నార్మల్ స్కిన్ కాబట్టి నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను ఫేషియల్స్ అవన్నీ. నేను ఓన్లీ ఒక ఐబ్రోస్ మాత్రమే చేయించుకుంటానన్నమాట. ఇంకా మన మార్కాపురంలో నెహ్రూ బజార్లో ఉన్న ఈ రూబిన్ మేకప్ అకాడమీ అనేది రీసెంట్గానే ఓపెన్ చేశారు. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ప్రత్యేకత వచ్చేసి బ్రైడల్ మేకప్, మెహందీ ఆర్టిస్ట్, అలాగే ఇంకా హెయిర్ కటింగ్స్, హెయిర్ కలర్, అలాగే స్పా అండ్ హెయిర్ స్పా, మెనిక్యూర్, పెడిక్యూర్, ఫలానా ఇంకా ఇది అని కాదండి, మనకి ఏది లేడీస్కి సంబంధించిన ఏదైనా సరే వీళ్ళు ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి రూబిన్ మేకప్ అండ్ బ్యూటీ అకాడమీ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసే ఐటమ్స్ కానివ్వండి, అలాగే వాళ్ళు యూజ్ చేసే కాస్మెటిక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అలాగే వీళ్ళ సర్వీస్ కూడా సూపర్గా ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ లోపలికి వచ్చేసి రిసెప్షన్ హాల్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర గూగుల్ పే, ఫోన్పే అది కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళు ప్రతి ఒక్కటండి చాలా అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర అయితే. హెయిర్ కలర్ దగ్గర నుంచి హెయిర్ స్ప్రే, అలాగే హెయిర్ కలర్, హెయిర్ డ్రై, అలాగే ఇంకా మెనిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ అంటే హెడ్ మసాజ్, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందన్నమాట. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి. నా ఓన్గా నేను వెళ్ళి విజిట్ చేసి నేను సర్వీస్ చూసినాకే నేను ఇది రివ్యూ అనేది ఇస్తున్నాను. అక్క వాళ్ళని ఆల్రెడీ నేను అడిగాను అనమాట, ఇలా యూట్యూబర్ అక్క నేను అని మన ఐడి అనేది చూపించాను. అలాగే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, తీసుకోండి మాకు కూడా ప్రమోషన్ వీడియో ఇచ్చినట్లయితారు అని. ఇక్కడైతే చాలా రకాల కాస్మెటిక్స్ అయితే చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి హెయిర్ అనేది థిన్ అవ్వడానికి, థిన్గా ఉండేది థిక్గా అవ్వడానికి హెయిర్ స్ప్రే అనమాట. అది మనం హెయిర్ ఎక్కడైనా లాస్ అయినప్పుడు హెయిర్ అనేది స్ప్రే చేసినప్పుడు అది రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే వాళ్ళు యూస్ చేసే క్రీమ్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, హెయిర్ డే కానివ్వండి, చాలా అంటే చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. రీసెంట్గానే ఓపెన్ చేశారు అక్క వాళ్ళదైతే. సూపర్గా ఉంది. అలాగే చేసే వాళ్ళని కూడా నేను చూపిస్తాను. నేను, అమ్మ అయితే ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చామన్నమాట. లాస్ట్ ఇయర్ నేను వేరే వాళ్ళ దగ్గర, గ్రీన్ స్పా అనే అక్క వాళ్ళ దగ్గర నేను ఫేషియల్ చేయించుకున్నాను. నాకైతే అస్సలు గిట్టలేదన్నమాట. నా స్కిన్కి ఏది కూడా సెట్ అవ్వడం లేదు. అందుకే నేను వదిలేసానమాట ఫేషియల్ చేయించుకోవడం. ఏంటంటే న్యాచురల్ స్కిన్ కాబట్టి నాది ఇంకెందుకులే వదిలేయండి, అవన్నీ ఎందుకు, నాకు గిట్టలేదు. అందుకే నేను ఇంకా ఎప్పటి నుంచి చేయించుకోవడం మర్చిపోయాను. ఇంకా వాటి గురించి నేను ఇంకా వదిలేయాలి. అండ్ ఇంకా ఐబ్రోస్ ఒకటి చేయించుకోవడం నేను స్టార్ట్ చేశాను. ఏంటంటే నాకు గిట్టని వస్తువులు నేను చాలా దూరంగా ఉంటాను. కాస్మెటిక్స్ కొంతమందికి స్కిన్కి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. నాకైతే ఆల్మోస్ట్ సెట్ అవ్వలేదు ఏ స్కిన్కి కూడా ఏ కాస్మెటిక్స్. అందుకే నేను ఓన్లీ ఐబ్రోస్ వరకే నేను చేయించుకొని వచ్చేస్తానమాట, నేను, అమ్మ. అండ్ మా అమ్మకైతే కాస్మెటిక్స్ అనేవి పడతాయి, నాకైతే పడవండి. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ వీళ్ళు అన్ని ప్రోడక్ట్స్ అయితే చూసారు కదా, వాళ్ళకి వచ్చిన సర్టిఫికేట్స్ కానివ్వండి, చాలా 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 బాగున్నాయి వీళ్ళ సర్వీస్. అండ్ ఇంకా చెప్పాలంటే వీళ్ళకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, అలాగే ఇంకా మన మార్కాపురంలో కూడా ఉందన్నమాట. ఇంకా గిడ్లో సైడ్ కూడా ఉందన్నమాట. వీళ్ళకి లేని అంటే వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్సే తీసుకుంటారు. అలాగే బ్యూటీ అకాడమీ చాలా బాగా రన్ చేస్తున్నారు. నిజంగా ట్రస్టెడ్ అని చెప్పవచ్చు. మనకి బడ్జెట్లో రావాలి, ట్రెండింగ్గా ఉండాలన్నమాట. ఇంకా చెప్పాలంటే బ్రైడల్ మేకప్ అయితే సూపర్గా చేస్తారు అక్క వాళ్ళు. మెహందీ డిజైన్స్ కానివ్వండి, నెయిల్ ఆర్ట్ కానివ్వండి, హెయిర్ స్పా, హెయిర్ కలర్, ఇంకా మసాజ్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర అవైలబుల్గా. ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ హాల్ కంప్లీట్గా చూపించేసాను కదా. ఇంకా మనం లోపలికి అయితే వెళ్దామండి. లోపల ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం సీలింగ్తో నింపేశారనమాట. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. అక్కడైతే అమ్మ అయితే ఐబ్రోస్ చేయించుకుంటుంది. చాలా బాగా చేస్తారు అక్క అయితే. అండ్ అలాగే అక్క కూడా మన సబ్స్క్రైబరే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మాట్లాడుతూనే అసలు చేశారా అనేది కూడా నాకు అర్థం కాలేదు. నిజంగా చాలా బాగా చేస్తారు. చాలా నీట్గా ఉంటుంది వర్క్ అయితే వాళ్ళది. అండ్ వాళ్ళు ఇచ్చే సర్వీస్ కూడా అలాగే ఉంటుందండి. అండ్ నాకైతే వీళ్ళ సర్వీస్ చాలా బాగా నచ్చింది. ఇంకా నేను వేరే చోట వెళ్ళేదాన్ని కూడా అక్కడ కూడా నేను మానేసి ఇక్కడికి రావడం అయితే నేను ఇది సెకండ్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీయలేదు. ఎందుకు అంటే పర్మిషన్ తీసుకొని మనం తీయాలి. వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే అక్క వాళ్ళకు కూడా ఛానల్ ఉందంట, నాకు తెలియదు, నేను అడిగాను. మా మేడం కూడా ఛానల్ ఉందండి అని చెప్పారనమాట. ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. అలాగే హెయిర్ విక్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా చాలా డిజైనర్ హెయిర్ కలర్స్ కానివ్వండి, అలాగే హెయిర్ స్పాస్ కానివ్వండి, చాలా అంటే చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న రూమ్స్ అనేవి సపరేట్గా అయితే కట్టించారు. ఇక్కడ వచ్చేసి అమ్మకైతే ఐబ్రోస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ చాలా ఫాస్ట్గా చేస్తారు. చాలా నీట్గా ఉంటాయి ఐబ్రోస్ కూడా. అండ్ కొంతమంది చేస్తున్నప్పుడు ఒకటి తక్కువగా అనిపిస్తుంది, ఒకటి ఎక్కువగా అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కాకపోతే అక్క వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. నేను చూసి చాలా బాగున్నాయని అనిపించింది. కాంప్లిమెంట్ ఇస్తే అక్క వాళ్ళు అయితే ఒక స్మైల్ అయితే ఇచ్చారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి వీళ్ళ దగ్గర అయితే సర్వీస్. అక్క అయితే ఫ్రెండ్లీగా ఉంటారు. నవ్వుతూనే అన్ని మాటలు చెప్తూ మనకి కంప్లీట్గా తొందరగా చేసి పంపించేస్తారనమాట. మొత్తం తీస్తాను అక్క బ్లాగ్ అయితే తీసుకోరా అని చెప్పింది. మొత్తం కంప్లీట్గా తీయడం అయితే జరిగింది ఈ బ్లాగ్లో. ఇంకా అక్క దగ్గరుండి చూపిస్తే ఇంకా బాగుంటుందని నేను అడిగాను అనమాట. అమ్మకు ఐబ్రోస్ అయిపోయిన వెంటనే నేను చూపిస్తాను అని చెప్పేసరికి నేను కూడా ఓకే అని చెప్పాను. ఫస్ట్ టైం చేయించుకున్న వాళ్ళకైతే కొంచెం హార్డ్గా అనిపించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు చేయించుకొని వాళ్ళైతే కొంచెం వాళ్ళకి ఏదో ఫీలింగ్, ఎందుకు వచ్చాము అసలు చేయించుకుంటుంటే ఇంత పెయిన్ వస్తుందా అని. ఫస్ట్ టైం చేయించుకున్న వాళ్ళకి అలాగే ఉంటుందండి. సెకండ్ టైం చేయించుకుంటే మళ్ళీ అలా ఉండదు. కాకపోతే ఒకసారి అలవాటు పడిపోయిందంటే ఐబ్రోస్ చేయించుకోవడం మళ్ళీ చేయించుకోవాలనిపిస్తుంటుంది. ఫేషియల్ కూడా అంతేనమాట. ఫేషియల్ వచ్చేసి 3 monthsకి ఒకసారి చేయిస్తూ ఉండాలి. ఫేస్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే నాకైతే ఫేషియల్ చేయించుకునే ఫస్ట్ టైమే నాకు ఫేస్ మీద పింపుల్స్ రావడం అయితే జరిగింది. ఇంకా అప్పటి నుంచి నాకు ఫేస్కి సెట్ అవ్వలేదు ఫేషియల్ అనేది. నాకు అప్పటి నుంచి వదిలేసాను వాటి మీద. ఇంకా నేను ఓన్లీ ఐబ్రోస్ ఒకటే చేయించుకునేదాన్ని. ఇంకా అక్క ఐబ్రోస్ అయితే చేసి అయిపోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అలాగే ఏమేమి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, ఫేషియల్స్ కానివ్వండి, హెయిర్ స్పా కానివ్వండి, అండ్ మెనిక్యూర్ పెడిక్యూర్ ప్రతి ఒక్కటి అనేది చూపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు యూజ్ చేసే మిషన్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఏంటంటే మెన్స్ వచ్చినప్పుడు రిసెప్షన్ హాల్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి కొంచెం ప్రైవసీ కావాలి అని వాళ్ళు సపరేట్గా రూమ్స్ అయితే కట్టించడం జరిగిందనమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క మెథడ్గా హెయిర్ అంటే బాడీ స్పా కానివ్వండి, అండ్ హెయిర్ కలర్స్ కానివ్వండి, డై వేసేటప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్కటి వీళ్ళు సర్వీస్ అనేది అందిస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన మార్కాపురంలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ కావచ్చు అని నేను తీస్తున్నానండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇలా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. మేకప్స్లో కానివ్వండి చాలా రకాల మేకప్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే మేకప్ కాకుండా ఇంకా వాళ్ళు మసాజ్లు చేసే దగ్గర నుంచి ఇంకా హెయిర్ కలర్స్ కానివ్వండి, డై విషయంలో కానివ్వండి చాలా శ్రద్ధగా ఉంటారు. నాకు ఆల్మోస్ట్ చాలా బాగా నచ్చింది. చూడ్డానికి కొంచెం చిన్నగా అనిపించింది కానీ లోపల చూస్తే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి హెయిర్ కలర్స్ అలాగే మెనిక్యూర్ పెడిక్యూర్ చేసే ప్లేస్ అన్నమాట.
ఏంటంటే మనము హెయిర్ కలర్ వేసేటప్పుడు ఆయిల్ ఉంటే క్లీన్ చేయడానికి ఇక్కడ వాష్ బేషన్స్ కానివ్వండి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా వాష్రూమ్ కూడా దగ్గరలోనే ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుతూ అలాగే ఎంటర్టైన్మెంట్ చేసే అక్క కూడా ఉన్నారు. ఇంకా చాలా బాగా మన వీడియోస్ కూడా చూస్తున్నారు. ఇంకా ప్రతి దానికి మనకి కామెంట్ చేస్తారు. అలాగే ఎలా ఉన్నాయి కూడా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసే కాస్మెటిక్స్ ఎక్విప్మెంట్స్ అనేవి ఇక్కడ సైలెంట్గా, అంటే నేను తీయకూడదు, ఓకే మనం చూపించకూడదు కాబట్టి నేను